హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ వాత్సల్య పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అనాథ పిల్లలు ప్రతి నెల ఆర్థిక సహాయం పొందవచ్చు. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ నగదు సాయం అందిస్తున్నారు. 1250 రూపాయల నుంచి గరిష్టంగా 1750 రూపాయల వరకు ప్రతి నెల సాయం పొందవచ్చు. అనాథలైన పిల్లలకు విద్యా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలేంటి, ఎవరెవరికి నగదు సాయం అందుతుంది, దరఖాస్తు చేసుకోవడం ఎలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి అర్హులు ఎవరంటే టెర్రరిస్ట్ హింస, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, సరిహద్దు కాల్పుల కారణంగా అనాథలైన పిల్లలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థను నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ద్వారా కేర్ ఫర్ ఎడ్యుకేషన్ కేటగిరీలో అర్హులైన అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎవరికి ఎంత వస్తుందంటే 10th ITI డిప్లొమా కంప్యూటర్ కోర్సుల వరకు 1250 రూపాయలు ప్రతి నెల అందిస్తారు. ఇక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు 1500 రూపాయలు, మెడికల్, ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి 1750 రూపాయలు ప్రతి నెల అందిస్తారు. గరిష్టంగా 25 సంవత్సరాలు లేదా చదువు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ నగదు సాయం అందిస్తారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల వీటిని జమ చేస్తారు. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే అనాథ లేదా నిరాశ్రయులై ఉండాలి, ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతూ ఉండాలి, ఫీల్డ్ వెరిఫికేషన్లో అర్హత పొంది ఉండాలి, టెర్రరిస్ట్, క్రాస్ బోర్డర్ ఫైరింగ్ ప్రభావిత కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. అర్హుల గుర్తింపు ఎలా అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హుల గుర్తింపు జరుగుతుంది. ముందుగా MRO లేదా MPDO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గ్రామ, వార్డు, సచివాలయ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అనాథలని తేలితే పథకం కింద లబ్ధి పొందేందుకు ఎంపిక చేస్తారు. అనాథ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్, విద్యా సంస్థ బోనఫైడ్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.